తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి హీరోయిన్ అయినా పవన్తో సినిమా అనగానే కనీసం స్టోరీ ఏంటి, క్యాస్ట్ అండ్ క్రూ ఎవరు అని అడగకుండానే ఓకే చెప్పేస్తారు. కారణం ఏంటంటే పవన్తో చేసిన సినిమా వర్కౌట్ అవ్వకపోయినా సూపర్ క్రేజ్ వస్తుంది. వర్కౌట్ అయితే అన్ని ట్యాగ్స్ పోయి గోల్డెన్ లెగ్ అన్న ముద్ర పడుతుంది. ప్రస్తుతం సౌత్లో బిజియెస్ట్ అండ్ టాప్ హీరోయిన్ అయిన శృతి హాసన్ ఫేట్ కూడా పవన్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్తోనే టర్న్ అయింది. కానీ మెగా హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ మెగా కాంపౌండ్ హీరోయిన్గా పేరున్న రకుల్ మాత్రం పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్గా ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసింది. త్రివిక్రమ్ సినిమా తర్వాత ఏఎం రత్నం ప్రొడ్యూసర్గా తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్కి పవన్ ఓకే చెప్పాడు. ముహూర్తం కూడా జరిగింది. కానీ ప్రీ ప్రొడక్షన్ మాత్రం బాగా లేట్ అవుతుంది. హీరోయిన్గా రకుల్ ఫిక్స్ అనుకుంటే 2017 క్యాలెండర్ మొత్తం ఫుల్ అయిపోయిందని, డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అంటూ కొంచెం ఫీల్ అవుతూనే చెప్పిందట. ఇక ఈ సినిమాలో కీలకమైన పవన్ చెల్లెలి క్యారెక్టర్కి కూడా ఏ ఆప్షన్ సెట్ కావడం లేదు. మొత్తానికి పవన్ సినిమా కూడా హీరోయిన్స్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.